ఈ సబ్స్టేషన్స్ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి కొత్తగా. దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. ఇది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు. మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కళ్ళని కూడా మేము తీసేయలేదు. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా 34 మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది. నేను హయాంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు 34 మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు, ఆ స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు. అప్పుడు కూడా అంతే, తెలుగుదేశం పార్టీ టైంలో కూడా. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, 34 మంది దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఆశించుకోకుండా, నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్తున్నా, ఒక్క పైసా కూడా ఆశించుకోకుండా ఏ గ్రామంలో అయితే ఈ షిఫ్ట్ ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంటుందో ఆ గ్రామం వాళ్ళనే వెయ్యాలి అనేటువంటి ఒక పాలసీతో అన్ని చోట్ల అంతే, ఎక్కడ ఖాళీలు వస్తే ఆ గ్రామం వాళ్ళనే వేసాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ 1500, 1600, ఇంకో చోట 16,000, 17,000 కట్టింగ్ అన్నీ పోయి 16,000 వస్తున్నాయంట. వీళ్ళని తీసుకెళ్ళి కొమ్మిరిపూడి వాళ్ళని తీసుకెళ్ళి నేను వేరే మండలంలో ముప్పాళ్ళు వేసాను. ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి, ఇబ్బంది. అందుకని ఈ ఊరి వాళ్ళని వేసాం. ఇంకొక చిత్రం ఏంటంటే, మీరు ఆశ్చర్యపడే అంశం, ఈయన పేరేంటి, సుధీర్. ఈయన సుధీర్. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఉందే, సుధీర్ భూమి అది, డీపట్టా భూమి అది, 80 సెంట్ల భూమి అది. సబ్స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా పంచాయతీకి రాశారు. పంచాయతీ సబ్స్టేషన్కి రాసింది, అందువల్ల సబ్స్టేషన్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం, ఇంకా 3కి ఇచ్చాం. అతను కూడా తీశారు. ఎందుకు తీస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను. మీరు ఎందుకు తొలగిస్తున్నారు? చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా. మన సందేహమా? 5 లక్షలు 10 లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. కొత్తగా వీళ్ళని తీశారు, 19 మందిని తీశారు.